स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత. వ్యాఖ్యాత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో 4వ అధ్యాయంలో 21 శ్లోకం వరకు చెప్పుకున్నాం. ధనవంతుడు కావచ్చు, ఆ ధనము దొంగతనంతో మోసం చేసి అవినీతితో సంపాదించిన ధనం అయితే తన బుద్ధిని చెడగొట్టుకొని, అంటే బుద్ధి ఉంటుంది కానీ బుద్ధిని దురుపయోగం చేసుకుని సంపాదించి నేను ధనవంతుని అనిపించుకోవడానికి, నేను శ్రేష్ఠుని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా ఆ ప్రశంస అది నిజమైన ప్రశంస కాదు, నిజమైన సన్మానం కాదు అని చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా ప్రశంసించినా సన్మానించినా అది నిజమైనటువంటి సన్మానం కాదు. ఆ వ్యక్తికి తెలుసు నేను మోసం చేసి అన్యాయంగా అవినీతితో సంపాదించిన ధనం అని అర్థమవుతుంది. కాబట్టి అది నిజమైనటువంటి ప్రశంస కాదు. శ్రేష్ఠ వంశంలో పుట్టిన వారు లేదా శ్రేష్ఠ ఆచారాలు గలవారు, మంచి వంశంలో మంచి కుటుంబంలో అయితే ఆదరణ, గౌరవ మర్యాదలు, శాంతి ఉంటుందో ఆ శాంతి మాత్రం లభించదు అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత ధృతరాష్ట్ర అడుగుతున్నారు, మీరు శ్రేష్ఠ కుటుంబం అన్నారు, మంచి వంశం అన్నారు, ఎటువంటి వారు శ్రేష్ఠులు అనే విషయంలో అడుగుతున్నారు. ఆ విషయంలో చెప్పండి అని ఇక్కడ ధృతరాష్ట్ర వాచ అని ప్రారంభించడం జరిగింది. 22వ శ్లోకం, విదుర నీతిలో 22వ శ్లోకం. మహాకులేభ్య స్పృహయంతి దేవా ధర్మార్థ నిత్యాశ్చ బహుశ్రుతాశ్చ పృచ్ఛామి త్వాం విదుర ప్రశ్నం ఏతం భవంతి వై కాని మహాకులాని. ఆ మహాకులాలు, మహా పరివారాలు, కుటుంబాలు, ఆ వంశం, ఆ శ్రేష్ఠ వంశం ఎటువంటి కుటుంబాలు అవి, ఎలా ఉంటాయి? దేవతలు కూడా, దేవగణం కూడా వారిని కోరుతుందట. అటువంటి కుటుంబం, అటువంటి పరివారం, అటువంటి వంశం ఎవరు, ఎలా ఉంటారు, అదేమిటో చెప్పండి అని అడగడం జరుగుతుంది. తెలుగులో అర్థం చెప్పండి కృష్ణారావు గారు. నమస్తే గురుజీ. 22వ శ్లోకం. మహాకులేభ్య స్పృహయంతి దేవా. ధృతరాష్ట్రుడు విదుర, ధర్మార్థమును తెలిసినట్టే బహుశాస్త్ర జ్ఞానం కలిగిన దేవతలు ఎల్లప్పుడూ ఉత్తమ కులం మందు పుట్టిన సత్పురుషులను కోరుచుందరు. ఉత్తమ వంశం అనగానేవి అని ప్రశ్నించుతున్నాను. వివరముగా తెలిపవలసినది. విద్వాంసులే దేవతలు, విద్వాంసవై దేవాహ. విద్వాంసులు కాదు దేవతలు. దేవతలు, విద్వాంసులు, పండితులు కూడా ఇంటికి వస్తారట, అని గౌరవిస్తారట. ఎవరైతే మంచి ఆచరణ ఉంటుందో, శ్రేష్టమైన ఆచరణ ఉంటుందో, ధర్మపూర్వక వ్యవహారం ఉంటుందో, సజ్జనులు
నియమాలు పాటించేవారు ఉంటారో వారిని చూడడానికి విద్వాంసులు వస్తారు. ఇక్కడ దేవంటే విద్వాంసు ఈ దేవ. పండితులు వస్తారు, గొప్పవారు వస్తారు చూడడానికి. అంటే ఆచరణ బాగున్నప్పుడు, వ్యవహారం శ్రేష్టంగా ఉన్నప్పుడు. నేను అడుగుతున్నాను, మహాకులేభ్య స్పృహయంతి. మహా శ్రేష్ఠ కులం అంటే కులం అంటే ఇక్కడ వంశం, కుటుంబం. స్పృహ అంటే గుర్తిస్తారు అని అర్థం. ఇంతకుముందు కూడా ఈ శబ్దం వచ్చింది, స్పృహ శబ్దం. గుర్తిస్తారు, గమనిస్తారు అనే విషయంలో ఆ కులాలు అంటే ఆ వంశం, ఆ పరివారం ఏమిటో వాటి గురించి చెప్పండి. నేను అడుగుతున్నాను. ప్రశ్నం ఏతం, ఈ ప్రశ్న అడుగుతున్నాను. త్వాం నిన్ను, పృచ్ఛామి అడుగుతున్నాను. ఈ ప్రశ్న అడుగుతున్నా. పృచ్ఛామి త్వాం విదురా, ఏ విదురా ప్రశ్నం ఏతం అడుగుతున్నాను. కాని మహాకులాని భవంతి, ఏ కులాలు ఏ వంశాలు ఉంటాయో చెప్పండి. బహుశ్రుతాశ్చ అంటే బహుజ్ఞానులు, గొప్ప జ్ఞానులు, అనేక రకాల విద్యలు గల వారు కూడా వారు చూడడానికి వెళ్తారట. ధర్మాత నిత్య, ధర్మ అర్థంలో నిరంతరం ఉన్నవారు. నిత్యం నిరంతరం ధర్మ అర్థ విషయాల్లో ఆచరించేవారు, వ్యవహారంలో ఉండేవారు. ఇక్కడ స్పృహ కోరుకుంటారు. విద్వాంసులు, పండితులు, జ్ఞానులు కోరుకుంటారు. అటువంటి కుటుంబంలో నేను పుట్టాలి అని కోరుకుంటారట. స్పృహ అంటే ఈ అర్థం కూడా వస్తుంది. అందులో అటువంటి కుటుంబంలో, అటువంటి తల్లిదండ్రులు నేను పుట్టాలి, ఆ వంశంలో నేను జన్మించాలని కోరుకుంటారట. మనం కూడా కోరుకుంటాం. మనం ఏం కోరుకుంటాం? సామ్రాజ్యమ్మ గారు అనేవారు, నిర్మలమ్మ గారు వచ్చే జన్మలో కనీసం గురుకులంలో, ఈ జన్మలో కాలేదు గురుకులం వెళ్ళడం నిర్మలమ్మ గారు అన్నారు. సామ్రాజ్యమ్మ గారు కూడా చాలా మంది అంటుంటారు, ఈ జన్మలో అష్టాధ్యాయి, ఈ వ్యాకరణం, ఈ శాస్త్రాలు అధ్యయనం చేయడం కుదరలేదు. ఇప్పుడు కొంచెం కనీసం ప్రయత్నం చేస్తే, ఈ సంస్కారాలు ఉంటే, ఈ పుణ్యంతోనైనా వచ్చే జన్మలో మంచి కుటుంబంలో పుడితే గురుకులం వెళ్ళి అధ్యయనం చేయాలి, వేదాధ్యయనం చేయాలని చెప్పేసి కోరుకుంటారు. నిర్మలమ్మ గారు కోరుకుంటున్నారా? నిర్మలమ్మ గారు అందరూ అదే కోరుకుంటారు. వచ్చే జన్మన గురుకులంలో వెళ్ళాలి, మొత్తం శాస్త్రాలన్నీ కూడా క్రమంగా అలా కోరుకుంటారట. మీరు కూడా అందులో మీరు ఉదాహరణ తీసుకుంటున్నాను. నిర్మలమ్మ గారు అనేవారు అంటున్నాను. మీరు వచ్చారు కాబట్టి గుర్తు చేస్తున్నాను. సామ్రాజ్యం గారు కూడా అలాగే అనుకునేవారు. అందరూ అలాగే అనుకుంటారు. గారు, అప్పలనాయుడు గారు, ఈ ప్రభు గారు, కృష్ణ గారు, వాణిగమ్మ గారు, అందరూ. అమ్మా చెప్పండి. అనుకుంటున్నాను, ఆచరించడం లేదు గురుజీ. ఎందుకు అనుకుంటున్నారు? మంచి కులంలో, మంచి కుటుంబంలో పుట్టాలి, మంచి పుట్టాలి, మంచి తల్లిదండ్రులు పుట్టాలి. పుట్టి ఏం చేయాలి అంటే వేద మార్గంలో ఉన్నటువంటి, అంటే చిన్నప్పటి నుంచి వైదిక మార్గం దొరికితే, ఈ శాస్త్ర పరిచయం అయితే, అధ్యయనం చేస్తే, విద్వాంసులై ఉంటే, ఇప్పటికీ విద్వాంసులై పండితులై ఉంటే ఎంత బాగుండును. అంటే చిన్నప్పటి నుంచి ఈ విద్య, ఈ మార్గం దొరికి ఉంటే ఎలా ఉండేది? అటువంటి కుటుంబంలో పుట్టి ఉంటే, శాకారులు ఉన్నటువంటి కుటుంబంలో, విద్వాంసులు ఆ ఇళ్లలో పుడితే, ఆ వంశంలో పుడితే కదా. గురుకుల ఆచార్యులకు కుటుంబంలో పుడితే, అటువంటి తల్లి, అటువంటి తండ్రి అలాగే ఉంటే, అటువంటి గర్భాన పుట్టాలని కోరుకుంటాం కదా. నేను కూడా అనుకునేవాడిని ఇలాగే. అదే చెప్తున్నారు ఇక్కడ, ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. స్పృహయంతి కోరుకుంటారట, అటువంటి కుటుంబంలో పుట్టాలని కోరుకుంటారు. జన్మ కనీసం సంబంధం అని ఉండాలి. మా నాన్న, మా అమ్మ విద్వాంసులు ఉంటే ఎలా ఉండేది అనుకుంటాం కదా. లేదా మా అన్న కానీ, మా అక్క కానీ, మా తాత కానీ ఎవరైనా విద్వాంసులు ఉంటే ఎలా ఉండేది. అలా అదృష్టం కావాలి. అదృష్టం అంటే మనం ఆ రకంగా ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేస్తే. కానీ ఇప్పుడు మన లక్ష్యం ఏమిటి? మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి? వచ్చే జన్మలో మంచి కుటుంబంలో పుట్టడం కాదు, ఈ జన్మలోనే ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఉన్న అవకాశం ఉపయోగించుకుంటారా, వచ్చే జన్మ కోసం చూస్తారు, ఇంకా వాయిదాలు వేసుకుంటారా?
ఇప్పటి నుంచే ప్రారంభించాం గురుజీ, ఇప్పటి నుంచే చెప్పండి. ప్రారంభించాలి. ఎందుకు ఇదే క్షణం, ఈ క్షణమే ప్రారంభించండి. ఇప్పుడే ఉన్న సమయాన్ని, ఉన్న క్షణాలను, ఉన్న గంటలు కాదు, ఉన్న నిమిషాలు కాదు, ఉన్న క్షణాలను వాడుకునే ప్రయత్నం చేయాలి. మీరు సిద్ధమంటే నేను లెక్కలు చెప్తాను కావాలంటే ఎలా వాడుకోవాలో. ఒక్కొక్క క్షణాన్ని, ఒక్కొక్క సెకండ్, ఇంగ్లీష్లో సెకండ్ మన క్షణాలు. ఒక్కొక్క అంటే కనురెప్ప మూసి తెరిచే సమయం అర సెకండ్ కూడా కావచ్చు. కన్ను మూసి తెరవడం, లేదా మూసుకున్న కన్ను తెరవడం, తెరిచిన కన్ను మూసుకోవడం, తెరిచిన కన్ను మూసుకోవడం కానీ మూసిన కన్ను తెరవడం కానీ ఆ సమయంలో ఏం చేయొచ్చు చెప్పండి? కళ్ళు ఓంకారం మూసుకున్నాం, చెప్పుకోవచ్చు గురుజీ, తెరిచే లోపల ఓంకారం ఓంకారం చెప్పుకోవచ్చు. ఓంకారం చెప్పేసరికి మనం 5 సార్లు మూసి తెరవచ్చు. ఓంకారం పూర్తి అసలు చూడండి, ఓం అని చూడండి, ఎన్నిసార్లు మూసుకోవచ్చు, ఎన్నిసార్లు తెరవచ్చు. కన్ను మూసిన కన్ను తెరిచే లోపల ఏం చేయవచ్చు చెప్పండి ఎవరైనా? లేదా తెరిచిన కన్ను మూసే లోపల ఏం చేయవచ్చు? అదే క్షణంలో ఓం అని మనసులో అనుకోవచ్చు గురుజీ. ఓం అనుకో, ఎందుకు అనుకోవాలి ఓం అని? అవును, మరి ఏదో ఆ క్షణంలో వెంటనే ఇది తెలిసి ఓం అని మనసు అప్పుడు కూడా సమయం పడుతుంది కదా. ఓం అలాగే అనుకోండి, ఓం సర్వర్ మనసు ఓం అలాగే అనుకో సమయం ఎక్కువైపోయింది కదా గురుజీ. అంటే మనసులో ఓం సర్వరక్షక అనే మాట ఒకసారి స్మరణకు వచ్చినట్టు అంతే, ఓంకారం చేయకుండా. సర్వరక్ష కాదు, హే పరమాత్మ. ప్రపంచాన్ని మర్చిపోవచ్చు గురుజీ. ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. అంటే కన్ను మూసి తెరిచి ప్రపంచాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయాలి. ఒక మెరుపు అనుకోండి, ప్రపంచాన్ని మర్చిపోయి చూడండి, అంత పరమాత్ముడే. ఒకసారి ఇలా అనుకోండి, అంతా హే పరమాత్మ అంతా నీదే అంటే వెంటనే పరమాత్మలో అటు వెళ్ళిపోవడం. అర్థమవుతుందా? ఒక్క క్షణంలో అంటే ఒక క్షణం కూడా అంటే అర్థమేంటి? సెకండ్ కన్నా ఇంకా తక్కువే. రెప్పపాటు కాలం అంటాం, రెప్పపాటు కాలం. రెప్పపాటు అంటే రెప్పపాటు పడిపోతుంది. రెప్ప తెరిచిన కన్ను పడిపోవడం, కనురెప్ప తెరిచి ఉంది పడిపోతుంది. రెప్పపాటు, కనురెప్ప తెరిచి ఉంది పడిపోవడం, పాటు. ఆ లోపల ఏం చేయవచ్చు? ప్రపంచాన్ని మర్చిపోవడం అంటే పరమాత్మ అంత, ఇంకేమీ లేదు. అది ఎప్పుడు? ప్రతిదినం ప్రతి క్షణం ఆ రకంగా సాధన చేస్తే, అభ్యాసం చేస్తే చివరి క్షణంలో ఈ భావన వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అటువంటి స్థితిలో మనము చివరి క్షణం, చివరి ఊపిరి, తుది శ్వాస విడిస్తే ఎలా ఉంటుంది? కోరుకుంటున్నారా ఇది? లేదా? ఇది కోరుకుంటున్నారా లేదా? కోరుకుంటున్నాం గురుజీ. చివరి శ్వాసలో ఇలా అనుకోని ఈ ప్రపంచం అనుకోని, ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు, ఇది ఎప్పటికి ఉండదు, ఇది మారిపోతుంది. అందరు మారిపోతారు, అన్ని మారిపోతాయి, పరిస్థితులు అన్ని మారిపోతాయి. ఏది రాదు, ఏది కాదు, ఎవరు రారు, ఎవరేం రక్షించలేరు. ఇప్పటి నుంచి అనుకుంటూ పరమాత్మ అంతా నీదే, అంతా నీదే. బయట అనవలసిన అవసరం లేదు, లోపలే భావంలో, ఆత్మతో, మనసుతో కూడా కాదు. అంటే ఆత్మలో అది వచ్చేసేది అదంతా. అది కోరుకోవాలి. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం కోరుకుంటున్నాడు? ఏమంటున్నాడంటే ఈ స్పృహ అన్నాడు. అంటే అటువంటి కుటుంబంలో పుట్టాలని కోరుకుంటారు బహుశూతులైన, తర్వాత దేవతలైన విద్వాంసులు. ఇక్కడ విద్వాంసోహి దేవ, అటువంటి వారందరూ కూడా ధర్మార్థంలో నిత్యం ఆచరించే ఆ కుటుంబంలో పుట్టాలని కోరుకుంటారట. అవి ఆ కుటుంబాలు ఏవి, ఆ వంశాలు ఏవని అడుగుతున్నారు. అప్పుడు విదురుడు సమాధానం ఇస్తున్నారు 23వ శ్లోకంలో. తపోదమో బ్రహ్మవిత్తం వితానాః పుణ్యాః వివాహ సతతాన్నదానం యేషు ఏవైతే సప్త గుణాః వసంతి సమ్యక్ వృత్తాః తాని మహాకులాని. ఇవి సప్త కులాలు, 7 కుటుంబాలు, 7 వంశాలు. మహాకులం అన్నారు, మహావంశాలు. తెలుగులో అర్థం చెప్పండి విదురుని యొక్క సమాధానం. విదురుడు: తపస్సు, ఇంద్రియ నిగ్రహం, వేదాధ్యయనము, యజ్ఞములు, పవిత్ర వివాహములు, నిరంతర అన్నదానం, సదాచారము, ఈ 7 గుణములు గల వంశమునకు మహాకులమని పేరు. ఇవే ఉత్తమ వంశములు. ఉత్తమ వంశములు ఇవి, మహాకులాలు, మహాకుటుంబాలు, మహాపరివారం, మహావంశాలు ఇవి. ఈ కుటుంబాల్లో పుట్టాలని కోరుకుంటారట.
తపస్సు. దమ అంటే ఇంద్రియాలను జయించిన వారు. తపస్సు అంటే ద్వంద్వ సహనం, ద్వంద్వాతీతంగా ఉండడం. అంటే సుఖ దుఃఖాలు, మానవాలు, జయాపజయాలు, శీతోష్ణాలు అని కూడా తట్టుకుంటారు. వాటిని తట్టుకొని వాటికి అతీతంగా ఉండి ధర్మాన్ని ఆచరిస్తారు, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టరు. అటువంటి వారు తపస్వి. అటువంటి వారిని తపస్వి అంటారు. తాపస్సులు. తప, దమ, ఇంద్రియాలను దమనం చేసేవారు, ఇంద్రియాలను జయించిన వారు, ఇంద్రియాలకు లోబడిన వారు. బ్రహ్మవిత్తం. బ్రహ్మ అంటే వేదం, విత్తం అంటే ధనం. వేదమే ధనం అవుతుందట. ఎవరికి వేదమే ధనం? వేదమే ధనం అంటే వేదాధ్యయనమే, వేదాధ్యయనమే ధనం బ్రాహ్మణులకు. బ్రాహ్మణులకు విత్తం ఏమిటి? బ్రాహ్మణుల విత్తము బ్రహ్మ విత్తం. వేదాధ్యయనమే ధనం గలవారు బ్రాహ్మణులు. తర్వాత వితానా అంటే విస్తృతంగా యజ్ఞం చేసేవారు అనమాట. ఎప్పుడు యజ్ఞం చేయడం, చేయించడం. అటువంటి వారు వితానాహ. పుణ్యాహ వివాహ. పుణ్య వివాహం చేసుకున్నవారు. ఆ పుణ్య వివాహాలు మనకు మనస్మృతి చెప్పినారు మన ధర్మశాస్త్రంలో, మన మహర్షి. 8 వివాహ రకాలు. అందులో పుణ్య వివాహాలు, ఉత్తమ వివాహం చేసుకున్న వారు కూడా అటువంటి కుటుంబం. సతత అన్నదానం, ఎప్పుడు సదా అన్నదానం చేసేవారు. తర్వాత సమ్యక్ వృత్త అని ఒక శబ్దం వస్తుంది చివరిలో. సమ్యక్ వృత్తాహ తాని. సమ్యక్ వృత్తం, వృత్తం అంటే ఆచరణ, సరైనటువంటి ఆచరణ, ఉత్తమ ఆచరణ, ఉత్తమ ఆచారం గలవారు. అటువంటి కుటుంబాలు, అటువంటి వంశాలు. ఇవి 7. తప, దమ, బ్రహ్మవిత్తం. 3 వితాన. 4 పుణ్య వివాహ. తర్వాత సతత అన్నదానం. 6 సమ్యక్ వృత్త. 7 మహాకులాలు, మహా వంశాలు. ఇక్కడ వివాహం కూడా కొన్ని కుటుంబాలు వివాహాలు ఎలా ఉంటాయి? ప్రేమ పిల్లలు అనుకోండి. ప్రేమ పిల్లల కుటుంబాలు మంచి కుటుంబాలు కావు. మరి ఏ కుటుంబాలు మంచి కుటుంబాలు? ఎటువంటి వివాహం చేసుకున్నవారు అంటే 8 వివాహాలు గుర్తున్నాయా? బ్రహ్మ, దైవ, ఆర్ష, ఇంకా ప్రజాపత్య, ఆ, అసురము, గాంధర్వము, రాష్ట్రము, పైశాచికము. ఇవి 8 రకాలు. అందులో 4, మొదటి 4 మంచివి, ఉత్తమ రకాలు. బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య. ఆసుర, గాంధర్వ, రాక్షస, పైశాచివి అధమం. ఈ అన్నిటికంటే అధమాధమం, అధమతమం పైశాచం. ఉత్తమోత్తమం ఏమిటి? బ్రాహ్మ వివాహం, లేదా దైవ, లేదా ఆర్ష, ప్రాజాపత్యం. అంటే ఈ బ్రాహ్మది గొప్పది, శ్రేష్టతమం ఇది. దానికంటే తక్కువ దైవం, దానికి తక్కువ ఆర్ష, ఇంకా తక్కువ ప్రాజాపత్యం, ఇంకా తక్కువ ఆసుర, ఇంకా తక్కువ అధమం. ఆసుర అధమమే. దానికంటే అధమం గాంధర్వం. గాంధర్వం అంటే ప్రేమ పెళ్ళిళ్ళు. గాంధర్వ వారంటే ప్రేమ పెళ్ళిళ్ళు. ఆసుర వారంటే లాక్కెళ్ళి పెళ్లి చేసుకోవడం. అంటే రాజులు, మహాభారతం చూస్తాం. రాక్షస. ఆసుర అంటే ఇది మోసం చేసి అనమాట. తర్వాత రాక్షస వివాహం అంటే వెతికెళ్ళి చేయడం, చంపి, అడ్డొచ్చిన వారిని చంపేసి. పైశాచం అంటే స్పృహ లేని వారు, మత్తులున్న వారిని, అటువంటి వారిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం. 6 రకాల వివాహాల్లో ఉత్తమ వివాహం బ్రహ్మ వివాహం లేదా దైవ. ఆర్ష, ప్రాజాపతి కూడా పర్వాలేదు. అంటే ఇటువంటి వివాహాలు ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం మంచి కుటుంబము, మంచి వంశం అంటున్నారు. మహాకులంలో, మహావంశంలో ఇది కూడా ఒకటి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే పుణ్యాహ వివాహ అన్నారు. పుణ్య వివాహాలు. పుణ్య అంటే ఉత్తమ వివాహాలు అన్నమాట. పుణ్యాహ వివాహ. ఈ పుణ్య వివాహ అనేది బహువచనం చెప్పడం జరిగింది. అంటే 4 ఉన్నాయి కాబట్టి బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య 4 వివాహాలు. అవి పుణ్యాహ వివాహ, పుణ్య వివాహాలు, ఉత్తమ వివాహాలు. సతత అన్నదానం. ఆ ఇంట్లో సతతం అన్నదానం జరుగుతుంటుంది. అటువంటి కుటుంబం అనమాట. అన్నం అంటే కేవలం భోజనం కాదు. అన్నం అంటే సుఖాలు, వస్త్రాలు, ధనధాన్యం అన్నీ దానం చేసేవారు. అంతా అన్నమే. ఇతరులకు వసతులు, ఏర్పాట్లు, సౌకర్యం చేసేవారు కూడా, అది కూడా అన్నదానం అవుతుంది. తర్వాత శ్లోకం 24వ శ్లోకం చూడండి. ఏషామి హి వృత్తం. చెప్పండి. పెద్దలు సమక్షంలో, వధూవరులు తల్లిదండ్రుల సమక్షంలో అంగీకరించి చేసుకునే వివాహం దేనికి ఎందుకు వస్తుంది గురించి 4 ఇది ఇందులోనా? బ్రాహ్మణ అంటే ఇది బ్రాహ్మణులు. ఇది ఇందులో కొంచెం ఇవ్వడం జరుగుతుంది. ఆర్షాలో, ప్రాజాపతిలో ఇవ్వడం జరుగుతుంది.
ఆ, దైవ వివాహం అనుకోవచ్చు అది. అంటే అంటే స్వయంవర వివాహం కూడా ఉండాలి. అంటే వధువు అంగీకరించాలి స్వయంవరం, ఆ, తర్వాత పెద్దలు కూడా అంగీకారం ఉండాలి. అవును గురుజీ. అది ఆర్ష ప్రజాపతి తీసుకోవచ్చు. అదే అదే ఏమి ఇవ్వకుండా ఇది చేసేది బ్రాహ్మ వివాహం. ఎవరికి ఏమి ఇచ్చుకోవడం ఉండదు. ఆ ఉత్తమ గుణకర్మ స్వభావాలు చూసుకొని చేసుకుంటారు. అది బ్రాహ్మణ, అది ఎందుకంటే గొప్పది ఇది. ఆ గోవులను ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం, ధనం ఇవ్వడం కూడా ఉంటాయి కదా. ఉంటాయి. ఒకసారి వరుడు కూడా ఇస్తుంటాడు. ఈ రాజాపతి దేంట్లో వస్తుంది, వరుడు కూడా కొంత ఇవ్వాల్సి వస్తుంది. అవును. మనస్మృతి చూడండి ఒకసారి, మనస్మృతిలో ఉంది అది. మనస్మృతిలో అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. అది సరిగా 4, చదివాను 5 అధ్యాయం. అవ్వలేదు అది. చదివాను కానీ 5 మనస్మృతి 5వ అధ్యాయంలో వస్తుంది వివాహాల గురించి. లేదంటే సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసం చూడండి. అలాగే గురించి. 4వ సముల్లాసంలో ఉంది ఈ విషయం వస్తుంది. సంస్కార విధిలో వివాహ సంస్కారం అక్కడ చూడండి. తర్వాత శ్లోకం 24 శ్లోకం. ఏషాం హి వృత్తం యతథేన యోనిః చిత్తప్రసాదేన చరంతి ధర్మం ఏ కీర్తిమిచ్చంతి కులే విశిష్టాం త్యక్త అనృతాః తాని మహాకులాని. త్యక్త అనృతాం మహాకులాని. తెలుగులో అర్థం చెప్పండి. సదాచారమునకు భంగం కలిగించక, తమ దోషముల వలన తల్లిదండ్రులకు కష్టం కలుగజేయక, సంతుష్టమైన మనసుతో ధర్మమును ఆచరించుచు అసత్యమును వదలి తమ వంశ కీర్తి ప్రతిష్టను కోరినట్టు వంశములే ఉత్తమ వంశములు లేక ఉత్తమ కులములు. ఓం. అనృతాః త్యక్త అనృత. అనృత అంటే అసత్యాన్ని త్యజించిన అటువంటి కులాలు, కుటుంబం, వంశం, మహాకులాని. ఏషాం హి వృత్తం వ్యథతే. వృత్తం అంటే వ్యవహారం. ఇవని యొక్క వ్యవహారం అంటే దాన్ని వ్యథతే అంటే భంగం కలగకుండా, అంటే కుటుంబం యొక్క చెడ్డ పేరు రాకుండా వ్యవహారం చేస్తారో, తన జన్మ కారణం అంటే మాతాపితలకు ఇబ్బంది కలగకుండా చేస్తారో. ఇక్కడ యోని అంటే జన్మకర్త, జన్మ వలన తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది. అలా చెడ్డ పేరు రాకుండా వ్యవహారం చేస్తారు అటువంటి వాళ్ళు. చిత్త ప్రసాదం, మనసును ప్రసన్నంగా ఉంచుకొని దాని ద్వారా చరంతి ఆచరి. చిత్త ప్రసాదేన చరంతి. ప్రసన్న చిత్తంతో మంచి మనసుతో ఆచరించేవారు. చరంతి అంటే ఆచరణ చేసేవారు. ధర్మాన్ని పాటించేవారు వీళ్ళందరూ కూడా ఇటువంటి వారు. కీర్తిమిచ్చంతి. కీర్తిని కోరి ఏ కులంలో విశేషంగా ఆచరిస్తారో. ముఖ్యంగా త్యక్త అనృత. అబద్ధాలు, అసత్యాలు, అసత్య వ్యవహారం ఎవరైతే విడిచిపెడతారో అనృత తాని అటువంటి కులాలు, అటువంటి కుటుంబాలు, అటువంటి వంశాలు మహాకులాన్ని శ్రేష్ఠ కులములు, శ్రేష్ఠ వంశాలు. అసద్వ్యవహారం, అనృత వ్యవహారం అంటే దీనివల్ల చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి. తమ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టకు భంగం లేకుండా వ్యవహారం చేయాలి. తల్లిదండ్రులకు దుఃఖం కలగకుండా చూడాలి. ఇక్కడ యోని యథతే యోని అన్నారు. యథతే నా యోని. యోని అంటే ఇక్కడ మాతాపితలు దుఃఖితులు కాకుండా చూసుకోవాలి. వారికి బాధ పెట్టకుండా వ్యవహారం చేయాలి. అటువంటి వారు ఉన్నటువంటి వంశము లేదా కులము గొప్ప కులము, శ్రేష్ఠ కులం, శ్రేష్ఠ కుటుంబం. అది కులం అంటే కుటుంబం. తర్వాత 25వ శ్లోకం. అనిజయ చెప్పండి. అనిజయ కు వివాహై వేదస్య ఉత్సాదనేన చ కులాని అకులతాం యాంతి ధర్మస్య అతిక్రమేణ చ. ఇక్కడ అకులతాం కులాలు అకులమట అంటే నీచ కులాలు అయిపోతాయి. అర్థం చెప్పండి. అనిజయ ఇజ్యం లేదు. 3 శ్లోకాలు ఉన్నాయి గురూజీ. ఇక్కడ 25, 3 శ్లోకాలు ఉన్నాయి గురుజీ. 3 శ్లోకాలు కలిపి ఇచ్చారు. సరే, అన్ని ఒకటి దానికి చెప్పండి. ఇక్కడ కూడా అదే అకులతం వచ్చింది. 26 శ్లోకం కూడా దేవద్రవ్య వినాశేన బ్రహ్మస్వ హరణేన చ కులాని అకులతాం యాంతి బ్రాహ్మణ అతిక్రమేణ చ. ఇక్కడ కూడా కులాన్ని అతికులతాం యాంతి ధర్మస్య అతిక్రమేణ 25వ శ్లోకంలో, బ్రాహ్మణాతిక్రమేణ 26వ శ్లోకంలో కులాన్ని అకులతాం. తర్వాత 27లో కూడా కులాన్ని అకులతాం ఉంది. అక్కడ చూడండి. బ్రాహ్మణానాం పరివాదాత్ చ భారత కులాన్ని అకులతాం యాంతి.
న్యాస అపహరణేనచ్చ. ఈ 3 శ్లోకాల్లో కులాని అకులతాం అనే శబ్దం ఉంది. కులాని అకులతాం యాంతి. కాబట్టి 3 కలిపి చెప్పేసేయండి. యజ్ఞయాగాదులు మాని నిందనీయములైన వివాహములు చేసుకొని, అంటే రాక్షసాది వివాహములు చేసుకొని వేదాధ్యములకు సత్య చెప్పి ధర్మమును అతిక్రమించి నడిచినట్టివి ఉత్తమ కులములైనను అధమ కులములుగా పరిగణించబడును. దేవద్రవ్యములను అపహరించుట వలన బ్రాహ్మణులను, అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులను అవమానపరిచి వారి ఆస్తిపాస్తులను ఆక్రమించుకొనుట వలనను ఉత్తమ కులములు అధమ కులములు అవుతున్నవి. దేవద్రవ్యములు, దేవాలయములందు ప్రతిష్ఠించిన విగ్రహములు, వాటికి సంబంధించిన వస్తు వాహనములు. ఓ భర్తకుల శ్రేష్ఠ, బ్రహ్మ జిజ్ఞాసులను ఆదరించక వారిని నిందించుసు నమ్మి దాచిన వస్తువును అపహరించు వానిని అధమ కులము వాడని అందరు. పరిభవం అవమానము, పరివాదం నిందించుట, న్యాసం దాచిన వస్తువు. ఓ నమస్తే గురుజీ. గురూజీ మ్యూట్ లో ఉన్నారు. గొప్ప కులాలే, మంచి కులాలే, కానీ ఏం లాభం? మంచి వంశము, మంచి తల్లిదండ్రులే, తాత ముత్తాతలు మంచి పేరు ఉంది, కుటుంబంలో మంచి పేరు ఉంది. కానీ ఈ పనులు చేస్తే ఆ కులములు అకులతాం అవుతాయి. కులట శబ్దం విన్నారా? కులట విన్నాం గురుజీ. అది కూడా కులతనే. అది కులట అనేదానికి కులతనే కులట అవుతుంది. కోరట అంటే కులాన్ని నాశనం చేసిన, అంటే కులానికి కుటుంబానికి చెడు పేరు వేస్తే కులట అంటారు. కులట అంటే మగవాళ్ళు కూడా కావచ్చు. మన కులట అంటే స్త్రీలు అనుకుంటాం. కులట అంటే కుత్సిత, చెడు వ్యవహారం చేసినటువంటిది అర్థం. ఇక్కడ అకులత అంటే కులాన్ని నాశనం చేసేవారు. కులాన్ని అకులతాం యాంతి. కులం అకులతను అంటే చెడిపోతుంది. నీచ కులత్వాన్ని, నీచ వంశత్వాన్ని యాంతి అని పొందుతారు. ఇటువంటివి ఎవరు? అనిజయ 25వ శ్లోకం. అనిజయ అంటే యజ్ఞం చేయని వారు. కు వివాహై నిందిత వివాహం ద్వారా, కు వివాహాల ద్వారా, కు వివాహై తృతీయ విభక్తి బహువచనం, చెడు వివాహాల ద్వారా అని ఇజ్జ లేకుండా, అంటే యజ్ఞం లేకుండా దాని ద్వారా అనమాట. ఇజ్జయ అంటే యజ్ఞము ద్వారా, అనేది అంటే అయజ్ఞం అంటే యజ్ఞం చేయకుండా దాని ద్వారా. వేదస్య ఉత్సాదన, వేదాన్ని విడిచిపెట్టడం ద్వారా. వేదం యొక్క ఉత్సాదనం, త్యాగం. వేదాధ్యయనం చేయరు. బ్రాహ్మణులే, పండితులే, విద్వాంసులే, మంచి కుటుంబమే, ఆ కుటుంబంలో అందరూ విద్వాంసులు, పండితులే. కానీ ఇప్పుడు మనవాడు వేదాధ్యయనం చేయడం అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఆ మనవాడిని పండితులు విద్వాంసులు అంటారు కదా. తాత విద్వాంసుడే, తండ్రి విద్వాంసుడే, అమ్మ కూడా విద్వాంసురాలే, కానీ వారి పిల్లలు వేదాధ్యయనం చేయడం లేదు. అప్పుడు వారిని విద్వాంసులు అన్నారు కదా, పండితులు అన్నారు కదా. కాబట్టి వేదస్య ఉత్సాదనేనా, అప్పుడేమవుతారు వాళ్ళు? అది పండితుల కుటుంబం కాదు, ఇక నీచ కులతం. అంటే కులాన్ని అకులతాం యాంతి. ఆ కులము, ఆ వంశము, ఆ కుటుంబము అకులత అంటే నీచ కులం అవుతుంది. యాంతి పొందుతాయి. ధర్మస్య అతిక్రమణ, ధర్మాన్ని అతిక్రమించడం ద్వారా. 25వ శ్లోకంలో ధర్మస్య అతిక్రమేణ, ధర్మాన్ని అతిక్రమించడం, ఉల్లంఘించడం, ధర్మపూర్వకంగా. అంటే ధర్మాన్ని అతిక్రమించడం అంటే అధర్మపూర్వకంగా వ్యవహరించడం అన్నమాట. వీటి ద్వారా ఏమవుతుంది? కులాని అకులతాం యాంతి. 26వ శ్లోకంలో దేవద్రవ్యాన్ని వినాశనం చేయడం. దేవతల యొక్క, అంటే మంచి విద్వాంసుల యొక్క, పండితుల యొక్క, మంచివారి యొక్క అది ద్రవ్యం అంటే ఏదైనా కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏ పదార్థాలు కావచ్చు, ఏమైనా వాటిని నష్టం చేయడం. అలాగే బ్రహ్మ స్వ అంటే ధనం. బ్రహ్మ అంటే బ్రాహ్మణుల యొక్క, పండితుల యొక్క, విద్వాంసుల యొక్క ధనాన్ని హరించడం ద్వారా, దొంగిలించడం ద్వారా అటువంటి వాళ్ళు కూడా. తర్వాత కులాన్ని అకులతాం యాంతి. బ్రాహ్మణుని అతిక్రమించడం ద్వారా, అంటే అతిక్రమణ అంటే బ్రాహ్మణులను అనాదరించడం వలన, బ్రాహ్మణులను గౌరవించకపోవడం, లేదా తక్కువ మర్యాద చేయడం కూడా, అంటే యథాయోగంగా వ్యవహారం చేయకపోవడం కూడా అది అతిక్రమణ అవుతుంది. బ్రాహ్మణ అతిక్రమణేణ. ఇటువంటి వారు ఏమవుతారు? కులాన్ని అకులతాం యాంతి.
27వ శ్లోకంలో బ్రాహ్మణానాం పరిభవాత్, పరిభవించడం అంటే నిందించడం, అవమానించడం, లేదా కొట్టడం, తిట్టడం అన్నీ అవుతాయి. పరిభవ అంటే కొట్టడం, తిట్టడం, నిందించడం అన్నీ అవుతాయి. బ్రాహ్మణానాం, బ్రాహ్మణుల యొక్క, పండితుల విద్వాంసుల యొక్క, ఆచార్యుల యొక్క, వారి యొక్క అవమానము. పరివాదం అంటే నింద. పరివాదాత్, పరివాదం వలన. భారత, ఇక్కడ ఎవరిని ఉద్దేశించింది అంత? పాండవులను మీరు అంతా చేస్తున్నారని. పాండవులను మీరు ఏం చేస్తారు? నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు, అవమానిస్తున్నారు. వారి యొక్క ధనాన్ని ఇక్కడ బ్రాహ్మ స్వహరేణ అండి. అంటే బ్రాహ్మణుల యొక్క, గొప్పవారి యొక్క ధనాన్ని హరించడం ద్వారా, అంటే పాండవుల యొక్క రాజ్యం అనే ధనాన్ని మీరు హరించినారు. పరోక్షంగా ఇదంతా ధృతరాష్ట్రం వస్తుంది. ఇదంతా అంటే మీరు గొప్పవారి గొప్ప కుటుంబం, మీ వంశం మంచి వంశమే, భరత వంశం మీది. ఇక్కడ ఒక పదం చూడండి, భారత అన్నారు చూడండి. ఓ భారత, ధృతరాష్ట్ర, వంశం మంచి వంశం, గొప్ప వంశమే. కానీ మీరు, మీ కులము అకులతాం, మీ వంశం అకులత అయిపోయింది, నీచ కులం అయిపోయింది, నీచ వంశం అయిపోయింది మీ కారణంగా, మీ వ్యవహారం కారణంగా. ఎందుకంటే న్యాసం, న్యాసం అంటే మీకు పంచుకున్న రాజ్యం మీరు ఉంచుకున్నారు కదా మోసం చేసి. న్యాసం అంటే ఉంచడం అర్థం వస్తుంది. తెలుగులో న్యాసం అంటే, సంస్కృతం న్యాసం అంటే ఇంగ్లీష్లో ట్రస్ట్. ఒక ట్రస్ట్లో ట్రస్టీ ఉంటాడు కదా, నమ్మకంగా దాన్ని కాపాడేవాడు ట్రస్టీ. ఆ ధనాన్ని ఒక సంస్థ కావచ్చు, ఒక ఆశ్రమం కావచ్చు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు, దాన్ని న్యాసం అంటారు. దాన్ని రక్షించే వారిని ట్రస్టీలు అంటారు కదా, న్యాసకర్తలు అంటారు, న్యాసి అంటారు. లేకపోతే మీరేం చేస్తున్నారు? అపహరణేనా, అపహరించినారు కదా. పాండవులు మిమ్మల్ని నమ్మినారు, ట్రస్ట్ చేసినారు. ట్రస్ట్ మీ అంటాం కదా ఇంగ్లీష్లో, ట్రస్ట్ మీ అంటే నమ్మండి అంటాం కదా. ట్రస్ట్ మీ, నమ్మండి. వారి నమ్మకాన్ని మీరు ఏం చేసినారు? వమ్ము చేసినారు. పాండవుల యొక్క నమ్మకాన్ని వారు నమ్మినారు. వారి యొక్క రాజ్యం ట్రస్ట్, రాజ్యం అనే ట్రస్ట్ మీరు ఉంచుకున్నారు, మీరు మోసం చేసినారు. కాబట్టి మీ కులము అకులతాం. అటువంటి కులాలు అకులతం అయితే మీ కులం కూడా అటువంటి నీచ కులం అయిపోయింది, అధమ కులం అయిపోయింది అని విదురుడు ధృతరాష్ట్రుని యొక్క వ్యవహారం గురించి చెప్తున్నారు అన్నమాట. ఇది ధృతరాష్ట్రుడు అన్న ఆ ప్రశ్నకు సమాధానంగా, పాండవులు మీకు 12 ఏళ్ళ ఏంటి వనవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 సంవత్సరాలు ఏం చేశారు? మీ దగ్గర ఒక వస్తువు ఉంచిపోయినారు. ఆ వస్తువు అంటే రాజ్యం, వారి యొక్క భాగం, రాజ్యమైన వస్తువు, ఆ ధనాన్ని మీ దగ్గర ఉంచిపోయినారు కాపాడమని. అయిపోయిన తర్వాత ఇచ్చేయాలి కదా ఆ వస్తువు, ఆ రాజ్యాన్ని ఇవ్వలేదు కదా. న్యాస అపహరణేన, న్యాసం అపహరించినారు కాబట్టి మీరు అధమ వంశం వారవుతారు. మీ పుట్టుక మంచి పుట్టుకనే కావచ్చు, మంచి కుటుంబమే, మంచి వంశమే. కానీ మీరు ఇప్పుడు నీచ వంశం అయిపోయింది, నీచ కులం అయిపోయింది. అది విషయం. ఇక్కడ పెద్దామా? ఇంకా సందేహాలు ఉంటాడు కండి. ముందుగా పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. శుభం. ఓం శం. నమస్తే గురూజీ, ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. ఓం నమస్తే గురు.